గృహాన్ని మనము ప్రతిష్ఠిస్తాం. దయచేసి రవి వారికి కీర్తన చదువుతా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. దేవుడు చక్కటి గృహాన్ని దేవుడిచ్చాడు. ఇది దేవునికి ప్రతిష్ఠ చేయడానికి ఇచ్చిన కృపల గురించి దేవుని స్థితిస్తాం, దేవుని కనపరుస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న సేవకులు ఎవరిగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. ఆయన నీ కుమారుడైన తండ్రి రవిని ప్రేమించి అనుగ్రహించిన గృహాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ గృహంలో సమాధానం, నెమ్మదిని మీరు సహాయం చేయండి. నీ బిడ్డలు ఎవరు ఇంటిలో అడుగుపెట్టినా నా తండ్రి వారికి సమాధానం కలుగును గాక. మీరు సహాయం చేయండి నాయన. ఇంటిలో స్థుతి ఉండలాగా మీరు కృప చూపించండి అయ్యా. దైవ సేవకులు ప్రతిష్ఠించుచు ఉండగా మాకంటే ముందుగా నా తండ్రి ఈ గృహంలో మీరు అడుగు పెట్టండి అయ్యా. నీకు స్తోత్రాలు. ఈ కార్యాన్ని ఆశీర్వదకరంగా మహిమకరంగా జరిగించి మీకు మాత్రం మహిమ తెచ్చుకోమని ముందున్న కార్యక్రమాన్నంతా మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని దేవునికి ప్రతిష్ఠ చేస్తుంది. వినబడుచున్నవి రక్షణ సంగీత సునాదము. కనపరుస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ మేడగదిని కూడా ప్రభా ఒకటి కాదు ప్రభా 2 ప్రభా తన గృహాల్లో ప్రభా నీ కుమారునికి ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం. ఈ గృహాన్ని కూడా మేము ప్రారంభిస్తుండగా నీ సన్నిధిని ప్రసన్న దయచేసి వినయ ఘనతామయ ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠించుచున్నాము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నవి రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరిస్తా నా తరమా యేసయ్యా. నీ కృపను బట్టి ప్రభా అయ్యా, అన్న నీ కుటుంబాన్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన కృపం కొరకై స్తోత్రాలు తండ్రి. ఇంటిలో నాయన మీ సమాధానం నెమ్మది చేత మీరు నిలబడి చేయండి ప్రభా. ఈ కుటుంబంలో నా తండ్రి మీ కృప చేత నా తండ్రి అయ్యా గృహాన్ని అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. ఈ కుటుంబ సర్వ సమృద్ధిని మీరు అనుగ్రహించండి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కుటుంబంలో నాయన ఏది కలిగి కొరత కలిగి ఉండకోకుండా, ఏ కష్టం, ఏ బాధ, ఏ ఇబ్బంది కలిగి ఉండకోకుండా నీ బిడ్డని నాయన కుటుంబాన్ని ఆశీర్వదించండి, మీరు దీవించండి, నీ కృపలో భద్రపరచుకొని మీరు అక్కడ పర్యంతం వరకు ఆత్మీయ జీవితంలో దినదినమునైనా వర్ధిల్లుతూ అయ్యా మీతో కూడా కలిసి జీవించడానికి మహిమగల సంఘముగా మార్చబడటకు నీ కృపలో భద్రపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆలోచనలు నాయసయా, ఘనమైనవి నీ కార్యములు నాయనా, స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసయా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వలనే, ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా.
స్తోత్రం. చదవడం దేవుని గణపరుస్తాం. ఆమేన్. స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మరింతైన నమ్మదగిన దేవుడయ్యా, ఇంతవరకు స్తుతి ఆరాధనలో అవును ప్రభా, ఈ గృహములో నూతన గృహములో నేను ఆరాధించడానికి గణపరిచే కృపను అనుగ్రహించిన విధానానికి స్తుతి. వాక్యం చేత నాతో మాతో మాట్లాడి మీరే ఘనతమైన ప్రభావం పొందమని నీ కుమారుని మరుగుపరిచి మాట్లాడాలి. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. కానీ దేవుని ఉద్దేశం ఏమిటంటే, దేవుడు రెండంతలుగా దేవుడు ఇచ్చే దేవుడు ఏంటున్నాడు. మనం ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇచ్చే దేవుడు ఏంటున్నాడు. మన ఆలోచన ఎంత ఉంటుందంటే ఒక క్లిప్పింగ్ అంతే. అంటే మనం ఎంతవరకు చూస్తున్నామో అంతవరకు కనపడుతుంది, కానీ మన జీవితము మనము చూసుకున్నామంటే ఎంత కనబడుతుందంటే, ఒక మనం ఎంత దృష్టి ఉంటుందో అంతవరకే మన ఆలోచన, మన అంటే మన ఆశీర్వాదం కనపడుతుంది. ఇంతే ఇంతే చాలు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు హోల్ పిక్చర్ చూస్తాడంట మన జీవితంలో. మనం ఎక్కడ ఉండాలి. హల్లెలూయా. మనం ఒక సన్నివేశమే మనం చూస్తాము, కానీ దేవుడు మన జీవితంలో హోల్ పిక్చర్ అంటే మనం ఎక్కడ ఉండాలి అని దేవుడు ఆలోచన చేసే దేవుడే అంటున్నాడు. అందుకే యోసేపు అనుకున్నాడు, బయట వస్తే చాలు, తెరసాల నుంచి బయటికి వస్తే చాలు అనుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశం ఏమంటే ఐగుప్తికే అధిపతి చేయాలని దేవుని ఉద్దేశం. అందుకే ఆయన 2 సంవత్సరాలు పానదాయకుడు మరిపింపజేసి ఒకే గంటలో ఆయన అధిపతిగా చేసింది. హల్లెలూయా. మన ఆలోచన, మానవుని ఆలోచన ఇంత మట్టిగా ఉంటుంది, కానీ దేవుని ఆలోచన మన ఫ్యూచర్ దేవుడు ఆలోచన చేస్తాడు. ఆ ప్రకారంగా రవి ఒక షెడ్ వేసుకున్నా ఒక 3 లక్షలు అనుకున్నాడు, కానీ దేవుడు కింద పైన, నేను ఊరికి చెప్పాను, పైన కూడా ఒక షీట్ వేసి బాగుంటది కదా. నా స్నేహితుడు రవి, నా క్లాస్మేట్ అన్నప్పుడు దేవుడు ఆలోచించి పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు. అయితే దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక.
ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఇల్లు కట్టాలంటే మాటలు కాదు కదా. ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం. ఇల్లు కట్టాలంటే చాలా కష్టం. మనము వచ్చినంత తేలికైతే కాదు. ఎందుకు కాదు అంటే ఒకప్పుడు అది ఎంత ప్రయాసమో, ఎంత భారమో, ఎంత ఇబ్బందో. అలాగే ఇల్లు కట్టుకోవాలంటే కూడా పెద్దవాళ్ళు ఏదో సామెత కూడా అంటారు కదా. ఏమంటారు? ఇల్లు కట్టి చూడు. మనందరికి తెలిసిన మాటలే కనుక. అంటే ఇల్లు కట్టాలంటే చాలా శ్రమ, చాలా ప్రయాస. కానీ దేవుని కృపను బట్టి ఎంతో కష్టంలో కూడా దేవుడు ప్రేమించి దేవుడు ఇచ్చాడు ఇంటిని. దేవుడు ఇచ్చారా? ఇవ్వలేదా? ఇచ్చారా? ఇవ్వలేదా? మీకు అల్లెదురు ఉంది కదా సాక్ష్యం. సందేహం ఎందుకు? డౌట్ ఎందుకు? ఇచ్చారా? ఇవ్వలేదు? ఇచ్చారు. ఎందుకంటే సందేహం లేదు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఏమని? యెహోవా 127 కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము. అంటే యెహోవా కట్టకపోతే ఎంత ప్రయాసపడినా, ఎంత డబ్బున్నా, ఎంత పరపతి ఉన్నా, ఎంత బలమున్నా, బలగమున్నా ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే దేవుడు కట్టకపోతే ఇది అసాధ్యము. హల్లెలూయా. అందుకే నా దేవుని పిల్లలారా, మనం గ్రహించాల్సింది ఏంటంటే చాలా శ్రమపడి కట్టుకున్నాడు. ఎంతో ఇబ్బంది పడి, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఇబ్బందితో. అయితే దేవుడే సహాయం చేశాడు ఇంటిని అని ఎంతమంది నమ్ముతారు? దేవుడే కట్టించాడు అని. ఒకసారి గట్టిగా చెప్తాము. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉంది ఇల్లు కట్టుకున్నాడని? ఒకసారి హల్లెలూయా. ఇల్లు కట్టుకున్నారని ఎంతమందికి సంతోషం ఉంది? హల్లెలూయా. ఉందో లేదో దేవుని స్తోత్రం. మొత్తానికి అనేసారు. కాకపోతే మీకే కాదు, సేవకులు కానీ ప్రజలందరికీ ఎవరైనా ఒక వ్యక్తి బాధపడితే సంతోషించారు. ఒక ఎదుటి వ్యక్తి ఎవరు మనకి తెలియని వారు కూడా ఎందుకు సంతోషించాలంటే బైబిల్ చెప్పింది ఏమని? నీ పొరుగు వారిని ప్రేమించండి. వాళ్ళు ఎవరైనా సరే అనవసరం. అయితే ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించాలి. నా దేవుని పిల్లలారా, అయితే బైబిల్లో ఒక మాటను మనం చూడగలిగితే చూడండి. ఒక ఆయన కట్టాడంట, పెద్ద ఇల్లు కట్టాడంట. బైబిల్లో ఒక ఆయన చాలా పెద్ద ఇల్లు కట్టాడంట. ఇల్లు కట్టాడు. అయితే ఎవరు కట్టలేనంతగా ఇల్లు కట్టాడంట. కట్టి ఆ దినాల్లోనే కట్టి ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఇది నీకు చాలదు కదా అన్నాడంట. కట్టి ఇల్లు కట్టాను అంటున్న మాట ఏంటంటే నీకు చాలదు కదా ఇల్లు అని అంటున్నాడంట. అయితే ఆయన నోటనే కట్టింది ఆయనే, అంటున్నది కూడా ఆయనే. ఏమిటంటే ఇల్లు చాలదే, పెద్ద ఇల్లు కట్టాడు. నా దేవుని పిల్లలారా చూడండి, ఒక మాట చదువుకుందాం. చదవండి ఒక మాట. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను ఆకాశము మహాకాశము. హల్లెలూయా. ఆకాశ మహాకాశము. కారణం ఏమిటంటే ఆయన శూన్యములో సృష్టిని కలుగు చేసాడని. ఏమీ లేదు, శూన్యంలో సృష్టిని కలుగు చేశాడని. అయితే మరొక చోట ఉంటుంది ఏమని? ఆకాశం నీ సింహాసనం, భూమి నా పాదపీఠము అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఆకాశం సింహాసనం, భూమి పాదపీఠం అయిన ఆయనకి మానవుడు ఏ పాటి ఇల్లు కట్టగలడు? నేను చెప్పే అర్థం ఇంకొకలా ఉంది. ఏంటి అర్థము అంటే, నేను భౌతికమైన ఈ గృహం కోసం కాదు చెప్తుంది. నేను చెప్పేది భౌతికమైన ఇంటి కోసం కాదు. అయితే సందర్భం ఏంటంటే, ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాం. కొంచెం పట్టజాలని దేవుడు గనక సృష్టికర్త ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ సొలొమోను ఏమంటున్నాడంటే నీకు చాలదు. అయితే దేవుని కూడా ఈ విషయం తెలుసు కనుక దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చెప్పింది వాస్తవమే, నాకు చాలదు. అయితే ఏం కావాలంటే ఆయన ఒక మాట, మంచి మాట అడిగాడు. ఏమని అడిగాడో తెలుసా? నీ హృదయం నాకు కావాలి అని. నీ హృదయము దేవుని ఆలయం ఉన్నదని ఎరగరా అంటాడు. నా దేవుని పిల్లలారా, ఈ పట్టజాలని ఇల్లు ఎన్ని కట్టినా, ఎంత కట్టినా వ్యర్థమైతే దేవుడు అంటున్నాడు ఏమని? నాకు నీ హృదయం కావాలి, నీ ఇంట్లో నేను నివసించాలి, నీ హృదయం కావాలి. బాగా గ్రహించండి, వివేచన చేయండి.
ఈ నూతన గృహ ప్రతిష్ఠతలో దేవుడు ఏమని కోరుతున్నాడంటే, సొలొమోను రాజుకి డబ్బు ఉంది, ఏదైనా చేయగలడు. అయితే ఆయన నోట వచ్చిన మాట ఏంటంటే, ఇది ఎంత చేసినా ఎంత కట్టినా ఇది చాలదు. మరి దేవునికి సరిపోయే గృహం ఏడుందయ్యా? దేవుడు ఉండగలిగిన స్థలం ఎక్కడుంది? దేవుడు ఉండాలంటే ఆ స్థలం ఎలా ఉండాలి? దేవుడు నివసించాలంటే ఆ స్థలం ఎలా ఉంటే దేవుడు నివసిస్తాడని మనం చూడగలిగితే, దేవుడు ప్రతి మానవ హృదయం, ప్రతి మనిషి హృదయము, ఇదిగో నేను తలుపు యొద్దని నా దేవుని పిల్లలను గ్రహించాల్సింది ఏంటంటే, దేవాది దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మన హృదయంలో నివసించాలి అని. దేవుడు ఆయన పట్టజాలనంటే దేవుడు నివసించేందుకు చూడండి, దేవునికి ఎంతైనా ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నప్పుడు ఆయనకి ఎలా సరిపోతుంది? అయితే ఆయన ఉండగలిగిన స్థలం ఏదైనా ఉందా అంటే అది మామూలు హృదయము, మనిషి హృదయము. ఈ హృదయము సరిగా లేకుండా ఎన్ని కట్టినా, ఎంత ఎదిగినా, ఎంత విస్తరించినా, ఏమి చేసినా అది వ్యర్థము. మనిషికి, నాకైనా, ఈ మాటలు చెప్తున్న నాకైనా, వింటున్న మీకైనా, ఎవరికైనా, నరుడు అన్న వారు ఎవరికైనా సరే, నాడి ఆడుతున్న నరుడు అన్న వ్యక్తి ఎవరికైనా సరే, చూడండి ఆ మాట చదువుతా, ప్రకటన గ్రంథం 3:20 వచ్చింది. దేవుడు ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చున్నాను, తలుపు యొద్ద నేను నిల్చున్నాను. నా దేవుని పిల్లలారా, ప్రేమల తల్లిదండ్రులారా, గ్రహించాల్సిన మాట ఏమంటే, నేను తలుపు యొద్ద నిల్చున్నాను, తలుపు దగ్గర ఉన్నాడు. ఇంటిలోనికి రావట్లా, ఇంటిలోనికి రావాలంటే నువ్వు తలుపు తీయాలి. అంటే నువ్వు సొంత ఇల్లు కట్టినా కట్టకపోయినా, ఎక్కడున్నా, ఏం చేసినా, నువ్వు అద్దెంట్లో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, డూప్లెక్స్ ఎక్కడ ఉన్నా ఏముంది అనవసరం. నీ హృదయం అనే తలుపు తెరవగలగాలి. నువ్వు ఎక్కడైనా ఉండు. ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలు ఎక్కడైనా, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నా, ఇక్కడ ఉన్నా, ఇక్కడ లేకున్నా, ఎక్కడైనా ఉండు, నీ హృదయం అనే తలుపు తెరవబడాలి. అందుకే యేసయ్య భూమి మీదకి వచ్చాడు. యేసయ్య ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే, నీ హృదయంలో నివసించాలి, నీ హృదయంలో ఉండాలని. దేవునికి కావాల్సింది ఇప్పుడు విశాలమైన స్థలాలు కాదు, నీ హృదయం కావాలి. నీ హృదయం కావాలని ఆయన తలుపు యొద్ద తట్టుచున్నాను అంటున్నాడు. నేను తలుపు తట్టుచున్న ఎవడైనా వినుకోలేడు అంటే నీ హృదయంలో ఆయనకి అవకాశం ఇవ్వగలిగితే. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు కులకర్త కాదు, మతకర్త కాదు, విప్లవకారుడు కాదు. ఆయన లోకాన్ని, అందుకని యోహాను సువార్తలో ఉంటుంది 3వ అధ్యాయంలో, నేను లోకములో 3:16, నేను లోకములో ఎంతగానో ప్రేమించింది. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమించే దేవుడు. ఆయన ఏదో స్వార్థంగా భూమి మీదకి రాలా, ఏదో ఆశించి రాలా, ఏదో కోరుకోవడానికి రాలా. కారణం ఏమిటంటే ఆయన లోకం కోసం తన ప్రాణం పెట్టి ఆఖరి రక్తపు పట్టు వరకు కార్చిన దేవుడు ఎందుకు వచ్చాడంటే, నీ హృదయంలో స్థానం కావాలని. నీలో ఏదో ఆశించి రాలి, నీలో ఏదో కోరుకోవట్లేదు. అందుకని నా దేవుని పిల్లలారా, మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయం అనే తలుపు తెరవగలిగితే, నీ హృదయంలో ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వగలిగితే, ఇవ్వాల్సింది ఎక్కడ అంటే, దేవునికి బాగా గుర్తుపెట్టుకోండి, నీ ఇంటిలో కాదు. ఇల్లు అంటే ఇది భౌతికమైంది, ఇల్లు ఇది భౌతికమైంది. నీ హృదయం అనే ఇంట్లో, నీ హృదయమే దేవుని ఆలయం అని దేవుని వాక్యం చెప్తుంది కనుక, మీ హృదయంలో దేవునికి స్థానం కావాలి. అందుకే ఆయన అంటాడు, నేను తట్టుచున్నాను తలుపు యొద్ద నిల్చొని. అయితే దేవుడు ఉండాల్సింది ఇంటిలో కాదు, దేవుడు ఉండాల్సింది నాలుగు గోడల మధ్యలో కాదు. నివసిస్తున్నా, జీవిస్తున్నా, బ్రతుకుచున్నా నీలో ఉండాలి ముందు. ఆయన నాలో లేకోకుండా, నేను ఎన్ని చేసినా ఆయన మనలో లేకుండా, అంటే ఈ వాక్యం ఎవరో ఒకరికి కాదు, ఈ వాక్యం ఎవరికో కాదు. అయితే ప్రజలందరికీ అయితే నా దేవుని పిల్లలు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు తలుపు తట్టుచున్నాడు. ఒకవేళ ఇంతవరకు దేవుడు మన హృదయంలో లేకపోతే, చూడండి ఒక మాట రాయబడి ఉంది, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఏమంట, మనిషిని, మానవుని మోసం చేస్తున్నారు. చేస్తుందా చేయదా? కొద్దిసేపు ఇది బాగుంది అనిపిస్తుంది హృదయంలో, కొద్దిసేపు ఇది బాగుంది అనిపిస్తుంది, కొద్దిసేపు ఇది బాగుంది అనిపిస్తుంది, కొద్దిసేపు ఇది కావాలనిపిస్తుంది, కొద్దిసేపు ఇది వద్దు అనిపిస్తుంది. అంటే ఈ హృదయం ఎలాంటిది అంటే స్థిరమైనది కాదనమాట. మానవుడు ఎంత చేసినా, ఏం చేసినా
చేసిన మనిషిని తన హృదయం మోసం చేస్తుందంట. ఒక వ్యక్తి ఏమనుకుంటాడు, నేను వెళ్తున్న మార్గం సరైందే, నేను చేస్తున్న సరైందే, నేను నిర్వహింది సరైందే, నేను సాగిలు పడుతున్నా, నేను ఎక్కడికి వెళ్ళి నేను చేస్తూ ఉండేది సరైనదే అనుకుంటాడంట మానవుడు. అయితే ఆ మానవుని హృదయం కోసం దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, అది ఘోరమైన వ్యాధి గలది, నిన్ను మోసం చేస్తుంది. అది ఖచ్చితంగా మానవుణ్ణి మోసం చేయగలదు. ఎందుకంటే ఒకసారి ఒక నిర్ణయం, ఒకసారి ఒక నిర్ణయం, ఒకసారి ఒక ఆలోచన, ఒకసారి ఒక తలంపు, రకరకాలుగా మానవుణ్ణి అవలీలుగా మోసం చేయగలదు. అయితే గ్రహింపగలవాడెవడు? గ్రహించగలిగిన వారు ఎవరున్నారు? నా దేవుని పిల్లలారా, యేసు ప్రభు తలుపు యొద్ద నిల్చొని తలుపు తట్టుచున్నాడు. ఎందుకంటే ఇంటిలోనికి రావడానికి, ఇల్లు అనగా నీ హృదయమే, నీ హృదయంలోనికి రావడానికి తలుపు తట్టుచున్నాడు. అయితే యేసయ్య ఉన్నాడు అని అనుకుంటున్నామా? లేదా యేసయ్య లేడా? నిజంగా లేడా? ఉన్నాడా? యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది నీకు విమోచన కలగడానికి, నీకు రక్షణ కలగజేయడానికి. ఎవరైనా గ్రహించి తలుపు తీస్తారేమో. నేను మరలా చెప్తున్నాను, యేసు ప్రభు కులకర్త కాదు, మతకర్త కాదు, విప్లవకారుడు కాదు. ఆయనకు పేరు ప్రేమాస్వరూపి. ప్రేమ కలిగిన దేవుడే. ప్రేమ కలిగిన ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు ఏమని, బర్బా అనే వ్యక్తి వచ్చి అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నీ రాజ్యమో నా రాజ్యమో, మన ఇద్దరం ఏకమై రాజ్యాన్ని జయించుదాం, ప్రజలను ఏర్పాటు చేద్దామంటే యేసు అన్నాడు, నీతో నాకు సాటి కాదు. ఎందుకంటే నీ రాజ్యం వేరు, నీ ఆలోచన వేరు, నీ మార్గం వేరు, నీ నేర్పింపు వేరు. నేను ప్రజల కోసం ప్రేమించడానికి వచ్చాను, ప్రజల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను, ప్రజలు విడిపించడానికి వచ్చానే కానీ నీతో కలిసి నేను ప్రపంచాన్ని ఏదో చెయ్యాలని రాలేదు అని బర్బా అడిగితే యేసు ప్రభు తిరస్కరించారు. ఎందుకయ్యా అంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ చూపిస్తున్నాడే కానీ, ఆయన ప్రేమను కనబరుస్తున్నాడే కానీ మరొకటి చేయలేదు. అయితే నా దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాల సేవలో మీరు గ్రహించాల్సింది ఏంటంటే, నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా, అయితే యేసు భూమి మీదకి వచ్చింది నీకోసమే. యేసు ప్రభు రక్తం కార్చింది, ప్రాణం పెట్టింది నీకోసమే. నువ్వు విశ్వసించవచ్చు, విశ్వసించకపోవచ్చు, నీ హృదయపూర్వకంగా నీకు సంబంధించింది. అయితే చూడండి, ఎవరైనా గ్రహించి తలుపు తీస్తారా? మీ హృదయం అనే తలుపు తీయగలుగుతారా అని మనం చూడగలిగితే, ఒక వ్యక్తి వచ్చి తన హృదయం అనే తలుపు తెరిచి యేసు ప్రభుని తన హృదయంలోనికి ఆహ్వానించాడంట. హల్లెలూయా. యేసు ప్రభుని తన హృదయంలోనికి ఆహ్వానించాడంట. ఎక్కడికి? ఇల్లు అనే తన హృదయంలోనికి. ఇల్లు అనే తన హృదయంలోనికి. హృదయంలో ఉంటే నీ జీవితంలో ఏ కార్యమైనా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా దేవుడు నీలో ఉంటే జరిగే పరిస్థితులు వేరు. అయితే ఒక వ్యక్తి అంటాడు ఏమని, అయ్యా నా హృదయంలోనికి రండి అని తాపత్రయపడ్డాడంట. అప్పటి వరకు మోసగాడు, అప్పటి వరకు అబద్ధికుడు, అప్పటి వరకు తన జీవితం ఇష్టం వచ్చినట్టుగా బ్రతికిన వ్యక్తి. అయితే ఆయన అంటాడంట, అయ్యా నా హృదయంలోనికి రండి, నా హృదయంలోనికి రండి అని పిలిచాడంట. హల్లెలూయా. అయితే నేను ఎక్కడైతే మోసపోయా, దేవుని పిల్లలారా గ్రహించండి, ఈ మధ్యాహ్న కాలంలో మీకు తెలియాల్సింది ఏంటంటే, మీ హృదయములో యేసయ్యకి స్థానం ఇవ్వాలి. మీ హృదయములో దేవునికి స్థానం. ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సనుగుకొనిది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని అన్యాయంగా బ్రతికాను, నేను ఎవరి దగ్గర అయితే మోసం చేసి నేను బ్రతికాను, అతని ఎక్కడైతే ఇబ్బంది పెట్టానో ప్రజలని, అయ్యా అక్కడ నా జీవితాన్ని సరి చేసుకుంటాను. దేవుడు మీ హృదయంలోకి రావాలంటే ఊరికే రాడు. ఆ హృదయం ఎలా ఉండాలంటే అది శుద్ధి కలిగిందే ఉండాలి. హృదయము, ఇప్పుడు ఇదే ఇల్లు ఉంది, ఇంటిలో అంత చెత్త ఉండి, బాగా చూడండి, ఇంటిలో అంత చెత్త ఉంటే మనం వస్తామా? ఇల్లు నీట్గా ఉంటేనే రాగలిగాం, కూర్చోగలిగాం మనం కనీసం కదా. ఇల్లు నీట్గా ఉంటేనే రాగలుగుతాం. మరి హృదయము కూడా శుద్ధిగా లేకపోతే మన హృదయంలో కూడా ఆ పశ్చాత్తాపడి దేవుని హృదయంలోకి అంగీకరించాలంటే ఆయన అంటాడు, అయ్యా నేను ఎక్కడైతే మోసం చేశాను, నేను ఎక్కడైతే అన్యాయంగా, ఆయన ట్యాక్స్ కలెక్టర్, బిల్లు కలెక్టర్ ఏది ఇంటి పన్ను కలెక్షన్ చేస్తూ ఉంటాడు, ఎక్కడైతే నేను మోసం చేశాను ప్రజలని,
ఎక్కడైతే నేను ప్రజలకి అన్యాయం చేశానో తిరిగి 400గా ఇస్తానయ్యా అన్నాడు. అయితే ఎందుకు ఈ మాట అనగలిగాడంటే ఆయన హృదయంలోనికి ఆహ్వానించాడంట. ఆయన హృదయంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించాడు. ఎందుకు ఆహ్వానించాడు? తన జీవితాన్ని ఇక్కడ ఏమి లేదురా బాబు, భూమి మీద ఎంత ఉద్యోగం చేసినా, ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎన్ని కట్టినా, ఏం చేస్తున్నా ఇక్కడ ఏమి లేదని గ్రహించి ఇందాక ఎగర్ చెప్పారు కదా, 70 ఏళ్ళు మహా అంటే 80 సంవత్సరాలు, 100 ఏళ్ళు ఏం చేయాలి? వెళ్ళిపోవాల్సిందే. ఎందుకని? నరలారా తిరిగి రండి అని చెప్పారు కనుక ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అయితే నా దేవుని పిల్లలారా, ఈ వ్యక్తి గ్రహించాడంట. జక్కయ్య అనే వ్యక్తి గ్రహించాడు. ఇక్కడ ఎంత సంపాదించిన వ్యర్థమైన గ్రహించి యేసు ప్రభుని ఆహ్వానించాల్సింది ఇంటికి కాదు, నా హృదయంలోనికి అనుకున్నాడంట. అందుకని యేసు ప్రభు 9వ వచనంలో ఏమంటాడో తెలుసా? యేసు ప్రభు 9వ వచనంలో జక్కయ్య ఎప్పుడొచ్చింది? యేసు ప్రభుని ఎప్పుడైతే తన హృదయంలోనికి ఆహ్వానించాడో, యేసు ప్రభు ఎప్పుడైతే తన హృదయంలోనికి రావాలని ఆశపడ్డాడో, నా దేవుని పిల్లలారా మీరు గ్రహించండి. యేసు రావాలి ఇంటిలోకి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా వ్యర్థం, ఎవరు వచ్చినా వేస్ట్, ఎవరైనా రాని ఎవరు వచ్చినా రాకపోయినా కాదు, నీ హృదయంలోనికి యేసు రావాలి. నీ హృదయంలో యేసు ప్రభు ఉండాలి. ఎప్పుడైతే మన హృదయంలో, చూడండి, మన హృదయము దేవుని ఆలయంగా మార్చబడంటే ఆయన రావాలి మనలోనికి. అందుకని ఆయన తలుపు తట్టుతూ ఉన్నాడు. ఏమని? నీ హృదయంలోనికి రావాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈనాడు అనేక మంది ఆయన ఆహ్వానించడానికి సిద్ధంగా లేదు. ఆయన మీ దగ్గర ధనాన్ని కోరలేదు, మీ దగ్గర వెండి బంగారాన్ని కోరలేదు, మీ దగ్గర ఏదో ఆశించలేదు. ఆయన కావాల్సింది ఏంటంటే నీ దగ్గర ఏది వద్దు, చిల్లి గవ్వకూడదు, కావాల్సింది నీ హృదయం కావాలి. నీ హృదయం కావాలి. ఎందుకు కావాలి అంటే ఈ లోకంలో ఒక వ్యక్తి ఈ మోక్షం కలగాలంటే, రక్షణ మోక్షం కలగాలంటే, విడుదల కలగాలంటే, పాపం నుంచి విడిపించబడాలంటే, విడుదల విమోచన కావాలంటే యేసు రక్తము చేత కడగబడాలి. యేసు ప్రభుని ఎవరైతే వాళ్ళ హృదయంలోనికి ఆహ్వానిస్తారో, చూడండి, ఎవరైతే వాళ్ళ హృదయంలోనికి ఆహ్వానిస్తారో ఆ వ్యక్తితో యేసు ప్రభు చెప్తున్న మాట, నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలుపుచున్న మాట ఏంటంటే, యేసు ఉండాల్సింది ఇంటిలో కాదు, మొదట నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి. ఆయన హృదయంలో లేకపోతే మనం ఏం చేసినా వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంటికి హృదయంలో యేసు లేకపోతే, ఇక్కడ లైట్లు ఉన్నాయి కదా, లైట్లు ఉన్నాయి. ఒకసారి నైట్ అయింది, రాత్రి అయింది అనుకోండి, ఈ లైట్లు అన్ని ఆఫ్ చేసామనుకోండి, ఏముంటుంది? ఇక్కడ చీకటి. వెలుగు లేకపోతే చీకటి ఉంటుంది. యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే, యేసు నీ హృదయంలో లేకపోతే, హల్లెలూయా, యేసు ప్రభు నీ హృదయంలో లేడనుకోండి, ఏముంటుంది అప్పుడు? ఆయన లేకపోతే, ఆయన రాకపోతే మన హృదయం ఏముంటుంది? అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, 2 చెప్తుంది. ఏమని చెప్తుందంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంటే దేవుడు ఉండాలంట, లేదంటే దేవుడికి ఆపోజిట్ వాళ్ళు ఎవరు? దయ్యం ఉండాలంట. సైతాన్ అంటే మీకు ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోకపోయినా ఉంటే దేవుడు ఉండాలి, లేదంటే దయ్యం ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఇప్పుడు యేసు ప్రభు లేకపోతే ఎవరు ఉంటారు? నేను అట్లా మీరే అంటున్నా. దేవుడు లేకపోతే దయ్యం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? మా చిన్నప్పుడు స్కూల్ పడిపోయింది. ఒక స్కూల్ రూమ్ ఇలా పడిపోయి ఉంటే ఆ స్కూల్కి తాళాలు వేసి ఇంచుమించుగా 10-15 సంవత్సరాలు ఆ రూమ్ తీయలేదు. ఎవరో పిల్లలు ఆడుకుంటూ కిటికీని కొడితే కిటికీ పోయింది. అయితే వీళ్ళు ఆడుకుంటూ సాయంత్రం 6 గంటల అట్లా కిటికీలకు చూస్తే దయ్యం కనపడిందంట. మరి కనిపించిందో మరి చూసారు, ఏం జరిగింది? దయ్యం కనపడిందంట. పిల్లలందరూ వచ్చి ఏం చెప్పారంటే, ఆ గదిలో దయ్యం ఉంది అందరూ చెప్పేశారు. ఆ రూమ్ని చూడగానే దయ్యం ఏముంది? దాంట్లో దయ్యం ఉంది అని. హల్లెలూయా. ఏముందట? దయ్యం ఉంది అని. అయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు దేవుడు లేకపోతే దయ్యం ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? ఉంటుందంట. ఎంత డస్ట్, ఎంత గలీజ్ ఉన్నా దేవుడు లేకపోతే దయ్యం ఉంటుంది. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్తమానం 12వ అధ్యాయం 43వ వచనం. ఇంట్లోకి ఎవరు రారు. రెవెన్యూ లేకపోతే
ఎవరో ఒకరు వస్తారు కదా, ఖచ్చితంగా అద్దెకి ఇచ్చిన వస్తారు, ఇవ్వకపోయినా వస్తారు. ఏదో కోణంలో మీరు లేకపోతే ఎవరో ఒకరు వస్తారు ఇంట్లోనికి, ఎవరో ఒకరు ఉంటారని అర్థం ఏంటంటే ఎవరో ఒకరు ఇంటిలోనికి వస్తారు. ఆయన రాకపోతే మీకు అర్థం కావాలి, ఆయన రాకపోతే వేరే వాళ్ళు వస్తారు. నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే వేరే వాళ్ళు వస్తారు. అంటే హృదయంలో ఉంటే ఇద్దరికే అవకాశం, ఒకటి దేవుడు ఉండాలి, లేకపోతే రెండో దైవం ఉండాలి. ఇప్పుడు దేవుడు రాకపోతే, నేను రాకపోతే, నేను చెప్పేది భౌతికమైన గృహం కోసం చెప్పట్లేదు. మీరు ఒకసారి వినండి, నేను చెప్పేది ఇంటి కోసం చెప్పట్లా, నీ హృదయం కోసం చెప్తున్నా. నీ హృదయం ఉంటే దేవుడు ఉండాలి హృదయంలో, లేదంటే వేరొకరు ఉంటారంట. అందుకనే ఏం చేసిందంటే ఒకసారి అట్లా తిరిగి ఏం చేసింది తెలుసా, ఇంట్లో ఎవరు లేరంట, నీ హృదయంలో ఎవరు లేరు. హృదయంలో ఎవరు లేకపోతే ఏం చేసింది తెలుసా, మరి చెడ్డమైన 7 దయ్యాలను తీసుకొని వచ్చిందంట. 7 దయ్యాలు హృదయంలో ఉంటాయంట. ఇందుకే ఉంటాయా ఉండవా దయ్యం హృదయంలో? హల్లెలూయా. ఇందుకే హృదయంలో దయ్యాలు ఉంటాయంట. ఉండడం కాదు, అక్కడ రాయబడింది ఆ మాట చదువు. ఇక్కడే ఉండిపోయినాయి అన్నమాట. ఇక వెళ్ళట్లా. ఎక్కడున్నాయి? హృదయంలో ఉన్నాయి. హృదయంలో. నా దేవుని పిల్లలారా, దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు యేసు ప్రభు లేకపోతే దైవం ఉంటుంది. దైవం ఉంటే ఏం జరుగుతుంది జీవితంలో? యేసు ప్రభు లేకపోతే ఏ ఇంట్లో ఏముంటుంది? సమాధానం ఉండదు. సమాధానం ఏ ఇల్లు అయినా సరే, ఎంత పెద్ద డబ్బు ఉన్నారైనా చూడండి, అంబానీ అయినా సరే, యేసు ప్రభు హృదయంలో లేకపోతే సమాధానం లేదు. ఏడ్చాడు ఆయన ఎన్నోసార్లు, ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు అంటే సమాధానం లేదు. ఇంట్లో ఏం లేదంటే సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి. యేసన్న గారు ఒకరింటికి భోజనానికి వెళ్ళారంట, అన్నం తినడానికి వెళ్ళారంట. వెళితే ఆయన టేబుల్ మీద కూర్చోబెట్టి భార్య వచ్చి కూర పెట్టి వెళ్ళిపోయిందంట, భర్త వచ్చి అన్నం పెట్టి వెళ్ళిపోయాడంట. ఆయనేమో ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళాడంట, ఆవిడేమో ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళారంట. అన్నం పెట్టేసి వెళ్ళిపోయారంట. పిల్లలేమో ఇద్దరు పిల్లలు ఎదురు కూర్చొని ఈయన టేబుల్ మీద కూర్చున్నాడంట. వడ్డించే వాళ్ళు లేరు. ఇక్కడ పెట్టి ఆమె వెళ్ళిపోయింది ఒక బెడ్రూమ్ లోకి, ఆయన ఒక బెడ్రూమ్. అంటే ఇంట్లో ఏం లేదంటే సమాధానం లేదు. కానీ ఆ ఇల్లు ఎట్లుందంటే తెలుసా, పాలు పోసి ఎత్తుకునేలాగుందంట. ఆ ఇల్లు కింద పాలు పోసి ఎత్తుకోగలుగుతారంట. ఆ ఫర్నిచర్స్ గాని, ఆ ఇల్లు గాని, ఆ ఇంటిలో అడుగు పెట్టగానే ఒకవేళ స్వర్గం అంటే ఇలా ఉంటుందేమో, ఇంద్రభవనం అంటే ఇదేనేమో అని అనుకోగలిగిన ఆలోచన రాగలిగిన స్థితిలో ఇల్లు ఉందంట. అయితే ఆ ఇంటిలో అంత ఫర్నిచర్స్ ఉంది, అంత అందంగా ఉంది, అంత వైభవం ఉంది, కానీ లేనిది ఏమిటయ్యా అంటే సమాధానం లేదు. హల్లెలూయా. ఎందుకు లేదు సమాధానం? నీ హృదయంలో యేసు లేడు. అంటే దైవం ఉంటే, యేసు లేకపోతే, దైవం ఉంటే ఆ ఇంటిలో సమాధానం ఉండదు. ఎవరికైనా చూడండి, ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, తల్లిదండ్రులారా, సమాధానం కరువైపోతుంది, కరువయ్యింది. ఎందుకని? దైవం ఉంటే అంతే. దైవం ఉంటే మంచి కార్యాలు జరుగు, దైవం ఉంటే మంచి ఆలోచనలు, దైవం ఉంటే ఒక పద్ధతి, ఒక క్రమం అనేది ఉండదన్నమాట. భర్త ఇష్టం భర్తకి, భార్య ఇష్టం భార్యకి, పిల్లలు ఇష్టం పిల్లలకి. ఏ టైంకైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడికైనా, ఏదైనా. ఎందుకంటే ఒక పద్ధతి ఉండదన్నమాట. ఎందుకు లేదయ్యా అంటే దైవం హృదయంలో ఇష్టం వచ్చింది చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. ఎందుకని? నీకు తెలియని అంటాడు భర్త, భార్య అంటుంది నీకు తెలియని అంటుంది. నీకు తెలిసింది ఎవరికి అక్కడ? కారణం ఏంటంటే హృదయంలో దైవం ఉంటే, హృదయంలో సాతాను ఉంటే, వాళ్ళ క్రియలలో ఉంటే ఆ కుటుంబంలో ఎన్ని ఉన్నా, ఎంత సంపాదించినా ఏమి ఉండదు. అయితే నేను చెప్తాను, భౌతికమైన గృహం కోసం కాదు, నేను చెప్పేది ఈ ఇంటి కోసం కాదు. నేను చెప్తానది మీ హృదయం అనే ఇంటి కోసం చెప్తున్నా. ఆ హృదయంలో యేసు తలుపు తట్టిన నువ్వు తీయగలిగితే, తలుపు తెరవగలగాలి. యేసు హృదయంలో ఉండాలి. యేసు ప్రభు ఉండకపోతే, మంచి ఉండకపోతే చెడు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ దైవం ఏర్పాటు చేస్తుంది. దైవం ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది అంటే పద్ధతి ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు. అయితే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసు ప్రభు నీ హృదయాన్నే కోరుతున్నాడు, నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. నా దేవుని పిల్లలారా, అయితే దేవుని దగ్గరకు వచ్చిన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో ఈ గృహ ప్రతిష్ఠిత కార్యక్రమంలో తెలియజేసిన మాట ఏంటంటే, నీ హృదయం కావాలి యేసుకి. నీ హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నారు. మరి ఆయన లేకపోతే వేరొక ఆత్మ వస్తుంది, ఆయన లేకపోతే వేరొకరు ఉంటారు. మరి ఏంటి పరిస్థితి?
మనతో యేసుప్రభు ఉండాలా లేదంటే ఎవరైనా ఉండాలా? దేవుడు ఉండాలా, దైవం ఉండాలా? దేవుడు ఉండాలా, దైవం ఉండాలా? సహజంగా ఎవరు దైవం ఉండాలని ఆశపడరు, కోరుకోరు, ఆలోచన కూడా రాదు. ఎవరికైనా సరే దైవం ఉండాలని ఆలోచన కూడా రాదు. వస్తుంది ఎవరికైనా దైవం ఉండాలని? వస్తుందా? రాదు. అందుకే నా దేవుడు నీతో ఈ మాటలు చెప్పిస్తున్నాడు. నీకు ఈ మాటలు నీతోనే. ఎందుకంటే దైవం ఉండకూడదని మనసులో ఉంది, కానీ దేవుడు రానివ్వట్లా లోనికి. దైవం ఉండకూడదు అని ప్రతి మానవునికి ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దైవం ఉండకూడదని, చెడు కార్యాలు ఉండకూడదని, పద్ధతిగా ఉండాలని, క్రమంగా ఉండాలని, భయంగా ఉండాలని, నా ఇల్లు సంతోషంగా సమాధానంగా ఉండాలని ఉంది. కానీ ప్రభుని రానివ్వట్లా, యేసు ప్రభు హృదయంలోనికి రానివ్వట్లా. అయితే నా దేవుని పిల్లలు ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుని నీ హృదయంలోకి రానివ్వగలిగితే, నీ కుటుంబంలో యేసు ఉండగలిగితే నీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చూసాము ఏంటి? ఆయన తలుపు తట్టు స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మహిమ గల ఇల్లుగా మార్చుకున్నాడు ఆయన నివాసం చేయడానికి. మహిమ గల ఇల్లు ఏది అంటే నీ హృదయము. నీ హృదయము ఆయన కట్టుచున్నాడంట. మీ హృదయాలను మహిమ గల ఇల్లు. ఈ ఇల్లు కొద్ది రోజులే, కొత్త కాలమైన సాకు చెప్తున్నాం కదా. ఎవరి ఇల్లు అయినా సరే, మా ఇల్లు అయినా, మీ ఇల్లు అయినా, ఎవరి ఇల్లు అయినా కొద్ది రోజులే, కొత్త. అయితే మహిమ గల ఇల్లుగా ఆయన కట్టుచున్నాడంట. ఎవరి ద్వారా కట్టుచున్నాడు? మహిమ గల ఇల్లుగా కట్టి. చూడండి, భౌతికమైన ఇల్లు ఇసుక, కంకర, లేదా సిమెంట్, లేదా ఐరన్ రాడ్, ఏదో టైల్స్, ఏదో కడతాం. అయితే మహిమ గల ఇల్లు కట్టాలంటే ఏం కావాలి అంటే, చూడండి, సేవకుడు కావాలి. సేవకుడు కావాలి. సేవకుడు అంటే పాస్టర్ గారు కావాలి కదా. పాస్టర్ గారు కావాలి. పాస్టర్ గారు ఎందుకు పాస్టర్ గారు కావాలంటే, నీ జీవితంలో అమ్మా ఇలా ఉండాలి, అయ్యా ఇలా బ్రతకాలి, ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదు అని నిన్ను కట్టాలంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలా కట్టాలని యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఈ భూమి మీదకి వచ్చారు. నిన్ను మహిమ గల నివాసంగా కట్టడానికి యేసుప్రభు భూమి మీదకి వచ్చారు. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, ముందు నీ హృదయం అనే తలుపు నువ్వు తెరవగలగాలి. ఆయన తలుపు తట్టడం నువ్వు తెరవగలిగితే, వేరొకటి కాకుండా యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే, నువ్వు మహిమ గల గృహముగా, నివాసముగా కట్టబడతావు. కారణం ఏమిటంటే, ఈ మహిమ గల ఇల్లు ఆయన నీతో పర్మనెంట్ గా ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇంటిలోకి వచ్చారు, ఉంటారా ఉండరా? ఇల్లు కట్టారు, వినండి, ముగిచ్చేస్తా, అయిపోయింది. ఇల్లు కట్టారు, ఇల్లు కట్టిన తర్వాత ఉంటారా ఉండరా? ఇంట్లో ఉంటారా ఉండరా? సాధ్యమైనంత వరకు ఎవరు ఇంట్లో ఉండకూడదని ఎవరు ఇల్లు కట్టుకోరు. సాధ్యమైన 90% ఇంట్లో ఉండకూడదు అని ఏ మానవుడు ఇల్లు కట్టుకోడు. ఇంట్లో ఉండాలనే కట్టుకుంటాడు. చూడండి, మానవుడే ఇంత తలపిడిన ఆలోచన కట్టుకున్నప్పుడు, దేవాది దేవుడు నిన్ను కట్టుచున్నాడు అంటే నీలో ఉండకోకుండా వెళ్ళిపోవడానికా? నీకు ఈ మాటలు చెబుతున్నాడంటే నీ జీవితాన్ని ఆశీర్వదించడానికా, లేదా నిన్ను వదిలి వెళ్ళిపోవడానికా? నిన్ను ఆశీర్వదించడానికి, నువ్వు ఆయనతో ఉండడానికి, ఆయన నీలో ఉండడానికి, మహిమగల సంఘముగా, మహిమగల గృహముగా ఉండాలని యేసు ప్రభు దైవ సేవకుల ద్వారా, పాస్టర్ గారి ద్వారా మిమ్మల్ని కట్టుచున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని కట్టుచున్నాడు. ఏమని కట్టుచున్నాడు అంటే, మీరు ఆశీర్వదకరంగా ఉండాలి, ఆయనతో మీరు ఉండాలి, ఆయనతో మీరు జీవించాలి, ఆయనతో కూడా యుగ యుగాలు. ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినా మానవుడికి రెండు ఉన్నాయి ఖచ్చితంగా. ఏమున్నాయి? మనిషికి ఖచ్చితంగా రెండు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు ఉన్నాయి. ఏమున్నాయి? ఒకటి స్వర్గము, లేదంటే నరకమా? ఖచ్చితంగా మా చెప్పేది, మా తాత చనిపోయి నేను ఆ బాబా కట్టిన చిన్న పిల్లోడు ఇంత. అప్పుడు మా చెప్పేది, మా తాత చనిపోయినప్పుడు ఏమని, తాత చనిపోయినాడు కదంటే, అరే మీ తాత స్వర్గంలో దేవుని దగ్గర చెట్లకి నీళ్లు పోస్తుంటాడు అని. నేను అన్నాను, అక్కడ చెట్లుంటాయా అంటే, అవును చెట్లుంటాయి, నీళ్లు పోస్తుంటాడు. నాకు తెలియదు. అయితే మా అబ్బాయి ఏం చెప్పింది తెలుసా? నాకు నేను నోట్ చేసిన పాయింట్ ఏమంటే, స్వర్గం ఉంది. నాకు తెలియదు. స్వర్గం ఉంది, మీ తాత ఏ తప్పు చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి లాక్కోలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. అందుకని చెట్లకు నీళ్లు పోస్తుంటాడంటే ఎక్కడ? స్వర్గంలో. అవునా?
అప్పుడు కూడా చెప్పేది ఏమని, యముడు ఉంటాడు అక్కడ, యమదూతులు ఉంటాయి, నూనెలోకేసి వేపుతారు అని చెప్పారు. నిజంగా అవునో కదా మరి నాకు తెలియదు. యమదూత అక్కడ ఉన్నాడో వేపాడో లేదు తెలియదు. కాకపోతే నేను ఎదిగిన తర్వాత, నాకు జ్ఞానం వచ్చిన తర్వాత, నేను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలుసుకున్న తర్వాత నరకము పరలోకము రెండు ఉన్నాయి అని నాకు అర్థమైంది. అయితే ఆనాడు మా యవ్వ చెప్పింది వాస్తవమే. ఏంటి వాస్తవం? అగ్నిగుండం ఉంది అక్కడ. ఏ మానవుడైతే దేవుడు ఉంటే నా జీవితం బాధపడుతుందని అనుకుంటాడో వారిని దేవుడు స్వర్గానికి తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నా దేవుని పిల్లలారా, యోహాను సువార్తలో మరొకసారి మాట గుర్తు చేస్తున్నాను. యోహాను, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. ఆయన ఒక కులాన్ని ప్రేమించలేదు, ఒక మతాన్ని ప్రేమించలేదు, ఒక వర్గాన్ని ప్రేమించలేదు, ఒక జాతిని ప్రేమించలేదు, ఒక ప్రాంతాన్ని ప్రేమించలేదు. ఆయన ప్రజలందరినీ ప్రేమించాడు. యాజనం అవసరం, తదర్థం పరమాత్మ పుణ్య బలిదానం. మానవుడు పాపం నుంచి విడిపించబడ్డ అవసరము. విడిపించబడాలి అంటే పరమాత్ముడు రక్తాన్ని కార్చాలి అని. పరమాత్ముడు ఎక్కడ కార్చాలి అంటే ప్రభువైన యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు రక్తాన్ని కార్చి నీకు నాకు విమోచన కలుగు చేశాడు, విడుదల కలుగు చేశాడు. నరకానికి వెళ్ళుకోకుండా స్వర్గానికి వెళ్ళేందుకు దేవుడు సహాయం చేశాడు. అందుకనే స్వర్గానికి వెళ్ళాలంటే దేవుని హృదయంలో ఉండాలి, ఇంటిలో కాదు. ఇంటిలో కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళితే కొద్దిసేపు ఉంటా వచ్చేస్తావు, హృదయంలో లేకపోతే ఏం లాభం? ఏదైనా వింటే కొద్దిసేపు వింటా మర్చిపోతావు, హృదయంలో లేకపోతే ఏంటి ప్రయోజనం? ఎవరైనా ఏమైనా మంచి చెబితే వింటావు, అయితే నీ హృదయంలో అది ఉన్నప్పుడు దాన్ని అవలంబిస్తావు, దాన్ని పాటిస్తావు, దాని ప్రకారంగా. అయితే ఆయన ప్రతిరోజు మన హృదయాన్ని తట్టుచూ ఉన్నాడు. దాన్ని గ్రహించి ఎవరైనా తలుపు తీయగలిగితే యేసు దేవుడు మన హృదయంలో ఉండాలని ఆలోచపడుతున్నాడు. ఉండి ఏం చేయాలి అంటే ఆయన పరలోకాన్ని తీసుకెళ్ళడానికే వచ్చాడు. అందుకని నీ హృదయం కావాలంటున్నాడు. మానవుని దగ్గర దేవుడు ఏమడిగాడు? వెండి అడిగాడా? బంగారం అడిగాడా? డబ్బు అడిగాడా? లేదా బలగాన్ని అడిగాడా? బలాన్ని అడిగాడా? ఏం అడగట్లే. నాయన నీ తల మొదలుకొని అరికాల వరకు నీలో ఏది వద్దు, నాకు ఏది నేను ఆశించట్లా. నీకు నాకు కావాల్సింది ఏంటంటే నీ హృదయం ఒకటే కావాలి. నీ హృదయం ఒకటి. ఎందుకంటే అది మోసకరమైనది. అది నేను ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. నా దేవుని పిల్లలను గ్రహించి దయచేసి వివేచన చేయగలిగితే, మీ హృదయంలో యేసు ప్రభువుకి స్థానం ఇవ్వగలిగితే, ఆయన కులకర్త కాదు. కులాన్ని స్థాపించడానికి రాలా, మతాన్ని స్థాపించడానికి రాలా, ఏదో విప్లవాన్ని చేయడానికి రాలా. ఆయన మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికే భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మాటలను ఈ గృహ ప్రతిష్ట కార్యక్రమంలో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. ఈ భూలోకంలో మతం సృష్టించడానికి రాలేదు, కానీ ఇదిగో లోక కళ్యాణం కొరకు స్తోత్రం. అవును తండ్రి, గృహంలో కాదు, ఇంటిలో కాదు, ఇదిగో ప్రభు మా హృదయాన్ని మీరు కోరుతున్నది విధానం బట్టి నీకు స్తోత్రం. ఈ భూలోకంలో ఏది కోరటం లేదు, కానీ ఇదిగో మా హృదయం అనే ప్రభా తన స్థలాన్ని మీరు కోరుతున్నారు. ఇదిగో ప్రభా, మీరు ఎప్పుడైతే మీరు తట్టుచున్నాడు అయ్యా, మేము తెరవడానికి సహాయం చేయండి. ఇంకా ఎంతమంది అయితే తెరవలేదో వారందరూ ప్రభు తెరిచి నేను ఆహ్వానించడానికి, ఇదిగో నేనే మార్గం అన్నారయ్యా, ఆ మార్గానికి ద్వారం మీరే తప్ప ఈ భూలోకంలో అయ్యా ప్రభ తండ్రి ప్రభ ప్రతి ఒక్కరికి మీరు మార్గమై ఉంటున్నారయ్యా. ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరి కొరకు మీరు మరణించారు. మీకు స్తోత్రము తండ్రి. ఇలాంటి అమూల్యమైన మాటను ఈ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రం జరుపుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా హృదయపూర్వకమైన వందనాలు చెప్తున్నాను. ఈ యొక్క గృహ ప్రవేశం వెనుక దేవుని యొక్క కృప వెంబడి కృప ఆయన మనకు దయచేశాడు. ఎన్ని వేదనలు, ఎన్నో కష్టాలు, ఎన్ని ప్రారంభించినప్పటికీ మమ్మల్ని నడిపించి కంప్లీట్ చేయడానికి ఆయన కృప మాకు తోడుగా ఉంది. ఆయన కృప లేకపోతే మేము ఇల్లు కట్టేవారు కాదు. అయితే మేము ఆరంభించినప్పుడు మా దగ్గర అమౌంట్ ఎక్స్పెక్టేషన్ లేదు. మేము చిన్న గృహము ఒక 3,05,000 కంప్లీట్ చేద్దామని చాలా తక్కువలో అనుకున్నాం. అయితే దేవుడు దాన్ని చాలా ఎక్కువగా ఇచ్చాడు. మేము ఊహించిన దానికంటే ఆయన ఎంతో ఉన్నతమైన
స్థానంలో ఉంచారు. అయితే ఈ సాక్ష్యము దేవుడు దీవించుగాక. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన వారందరినీ పేరు పేరున మేము వందనాలు చెప్తున్నాను. అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళాలని, ఈ గృహ ప్రవేశానికి వచ్చిన ప్రతి ఒక్క అతిథికి నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ ఫర్ నా స్నేహితుడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చదువుకున్నాం. మా క్లాస్మేట్స్ స్తోత్రం చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. ఈ ఇంటిని నాకు చాలా సంతోషము. నేను సేవకుడిగా ఇంటిని ఓపెన్ చేయడానికి, సేవకులుగా నాకు ఎంతగానో సంతోషం. క్లాస్మేట్, అదేవిధంగా చర్చి విశ్వాసి, యవన కాలం ముందు మేమందరూ సేవ కూడా చేశాను. దేవునికి స్తోత్రం. గృహాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఇచ్చిన కృపను గురించి నీకు స్తోత్రం. పరలోకపు ఆశీర్వాదాన్ని ఈ భూలోకంలో ప్రభు విడుదల చేస్తుండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీ కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, అభివృద్ధి, ప్రతి విధమైన ఆశీర్వాదము వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, నెమ్మది దయచేయండి ప్రభాని. ప్రతి ఒక్క ప్రభాని రూమ్ లో, కిచెన్ రూమ్ ప్రభా, బెడ్రూమ్ లో, ప్రతి ఒక్క హాల్ లో, ప్రతి ఒక్కటి ప్రభు నీ సన్నిధి, నీ ప్రసన్నత దయచేయండి. ఏ తెగులు 91వ కీర్తన లాగా ఏ తెగులు గుడారంలో సమీపించుకున్నట్లు నీ కంచెని, కాపుదలని, దేవదూతల సంరక్షణ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానాన్ని, నెమ్మదిని, ఆరోగ్యము దయచేయండి. ఏ దురాత్మ ప్లాన్స్ పనిచేయకున్నట్లు నీ కృప, నీ సన్నిధి ఎల్లప్పుడూ ప్రభా మీరు చేతుల కష్టార్జితం 128వ కీర్తన లాగా నువ్వు ప్రభా మీరు చేతుల ప్రతి ఒక్క కష్టార్జితాన్ని అనుభవించడానికి సియోనుల నుండి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్నాం. ఇర్మియా గ్రంథము, ఈ సంవత్సరపు వాగ్దానము, ఇర్మియా గ్రంథము ప్రభా 30వ అధ్యాయము 8వ వాక్యం, ప్రతి ప్రభా కాడి ప్రాణం విరిచి ఇదిగో ప్రభా ప్రతి కట్టను మీరు దెబ్బతాన్ని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రభా ఈ గృహంలో ప్రభా ఈ వాగ్దానం విడుదల చేస్తుండగా, ఫెయిత్ పెంటెకోస్ట్ మినిస్ట్రీకి ఇచ్చిన 2025వ సంవత్సరం వాగ్దానము ప్రభా విడుదల చేస్తుండగా మీరు ప్రభా పురోగమనం ఉన్నంత వరకు ఏ శాపమును, ఏ కట్టును ప్రభా ఉండకున్నట్లు పెద్దబడి తెప్పివేసి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆరోగ్యము దయచేయండి. రవిని ప్రభాని, సహోదరిని వారు చేస్తున్న ప్రభాని ప్రభా చేతి పనులు ఆశీర్వదించండి. ఉద్యోగాన్ని ఆశీర్వదించండి ప్రభా. పిల్లలు చదువుతుండగా నీ జ్ఞానాన్ని, కృపను అనుగ్రహించే చిన్న కుమారుడు 10th క్లాస్ ఉంటుండగా మంచి జ్ఞానాన్ని, కృపను, ఉన్నతమైన మార్గంతో పాస్ అవడానికి సహాయం చేయండి. వచ్చిన బంధుమిత్రులు, రక్షములు, తల్లిని, ప్రతి ఒక్కరు అన్నదమ్ములు, ప్రతి ఒక్కరు సేవకులు, ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించి అడుగు పెట్టిండగా నూతన కార్యములు ఈ దినం నుంచే మీరు ప్రారంభించమని అడుగుతున్నారు. మీ కృపను భద్రపరిచి నడిపించి ఈ గృహాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ప్రతిష్ఠించుండగా గొప్ప సమాధానాన్ని, నెమ్మదిని ఇచ్చున్న విధానం బట్టి నీకే స్తోత్రం తెలుపుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడి ఇంటి కార్యం చేయాలని దేవుని స్తోత్రించెదము. స్తోత్ర తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాన్ని దేవుని స్తోత్రించెదము. స్తోత్ర సకల ఘనత, మహిమ, ప్రభావం చెల్లించి ఆయన్ని స్తోత్రించెదము. స్తోత్ర మహిమ స్వరూపుడా, త్వరలో రానయ్యున్న మహనీయుడా, మహిమ స్వరూపుడా, త్వరలో రానయ్యున్న మహనీయుడా, శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోషముగా మార్చినావే.